హాయ్ వివర్స్, మనం వచ్చేసి 5వ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నాము. రెక్కల ఏనుగు. రెక్కల ఏనుగులాగా మీకు రెక్కలు వస్తే ఏం చేస్తారు? రెక్కల ఏనుగులాగా మాకు రెక్కలు వస్తే ప్రపంచాన్ని చుట్టి వస్తాము. ఇక్కడ క్రింది బొమ్మలను చూడండి, పదాలను చదవండి, ఒత్తు అక్షరాన్ని గుర్తించండి, గడిలో రాయండి. ఇప్పుడు వచ్చేసి నక్క, కాకి కావత్తు, జట్కా, టాకి కావత్తు, మొగ్గ గావత్తు, దుర్గా రాకి గావత్తు, నిచ్చెన చాకి చావత్తు, కుర్చీ రాకి చావత్తు. సో ఈ విధంగా చావత్తు అనేటువంటిది పెట్టెల్లో రాయండి. గజ్జెలు జాకి జావత్తు, దర్జీ రాకి జావత్తు, పుట్ట టాకి టావత్తు, డాక్టరు కాకి టావత్తు, లడ్డు డాకి డావత్తు, కార్డు రాకి డావత్తు, నత్త తాకి తావత్తు, పుస్తకం సాకి తావత్తు, దాకి దావత్తు, ఎద్దు దాకి దావత్తు, దున్నపోతు నాకి నావత్తు, రాట్నం టాకి నావత్తు, చెప్పులు పాకి పావత్తు, దర్పణం రాకి పావత్తు, సబ్బు బాకి బావత్తు, బల్బు లూకి బావత్తు, నిమ్మకాయ మాకి మావత్తు, చార్మినారు రాకి మావత్తు, రొయ్య యాకి యావత్తు, ముత్యం తాకి యావత్తు, గుర్రం రాకి రావత్తు, చక్రం రాకి రావత్తు కాకి రావత్తు, పిల్లి లాకి లావత్తు, ఇడ్లీలు డాకి లావత్తు, దువ్వెన వాకి వావత్తు, స్వాగతం సాకి వావత్తు, ధనుస్సు సాకి సావత్తు, మిక్సీ కాకి సావత్తు, పెళ్లి లాకి లావత్తు. ఇక్కడ క్రింది ద్విత్వాక్షరాలను పదాలను చదవండి. వాటిలో ద్విత్వాక్షరానికి గోళము చుట్టండి. చక్కెర, అమ్మ, కొత్త, బల్లి, అన్నం, కొయ్య, తొర్ర, ముద్దబంతి, గవ్వ, సజ్జలు, బొగ్గు, పచ్చడి, చెట్టు, లడ్డు, పప్పు, కొబ్బరి. క్రింది సంయుక్తాక్షరాలను చదవండి. సంయుక్తాక్షరాలకు గోళము చుట్టండి. ఎడ్ల బండి, సర్కస్సు, ధర్మం, పార్వతి, సభ్యులు, మార్పు, ఉత్సాహంగా, ప్రకృతి, పట్నం, హర్షం, రత్నం, చర్చ, దర్జీ, వర్గం, నష్టం, మర్యాద. ఈ క్రింది వాక్యాలలోని కొన్ని అక్షరాలను ఒత్తులు లేవు, సరైనటువంటి ఒత్తులు చేర్చి రాయండి. రామచిలుకకు ఎర్రని ముక్కు ఉంటుంది. పెద్దలతో మర్యాదగా మాట్లాడాలి. సైకిల్కు 2 చక్రాలు ఉంటాయి. మన దేశ రాజధాని ఢిల్లీ. కథల పుస్తకాలు నాకు ఇష్టము. ఇక్కడ క్రింది పేరాను చదివి మనం వచ్చేసి ఖాళీలను పూరిద్దాము. ఇక్కడ చూడండి, మామిడి రసం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మామిడి చెట్టు వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయి. మామిడి చెట్టు వల్ల అనేక లాభాలు ఉన్నాయి. దాని ఆకులు దర్వాజాకు తోరణాలుగా కడతారు. పుల్లని కాయలతో పచ్చడి పెడతారు. మామిడి చెట్టు అందరికీ ఇష్టము. ఆ పండ్లతో రసం తీస్తారు. క్రింది చుక్కలను చూపండి, వాటి పేర్లను రాయండి. ఇక్కడ వచ్చేసి బొమ్మలు చూడండి. క్రింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు రాయండి. ముక్కు, అగ్గిపుల్ల, చెట్టు, బజ్జీలు, పిట్ట, గొడ్డలి, నత్త, ఎద్దు, కన్ను, కప్ప, కొబ్బరి, 9, చెయ్యి, గొర్రె, జల్లెడ, పువ్వులు, బస్సు, గోర్లు, కుర్చీ, దువ్వెన. ఇక్కడ చూడండి, వీటిని ఈ విధంగా రాసుకోండి. మీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాల పేర్లను రాయండి. మీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాల పేర్లను రాయండి. చపాతీ, బిర్యానీ, పులిహోర, చక్కెర పొంగలి, పాయసం, వడ, పొంగలి, ఉప్మా, ఇడ్లీ, దోశలు, పెసరట్టు, పూరీలు. మా ఇంట్లో వారి పేర్లు, బంధువుల మిత్రుల యొక్క పేర్లు రాయండి. సో మీ ఇంట్లో ఉండేటువంటి పేర్లు. సో ఇంట్లో వారి పేరు, బంధువుల పేర్లు, మిత్రుల పేర్లు: రాజా, రమణి, కౌసల్య, రాము, కృష్ణ, జయరామన్, రాధాకృష్ణ, లక్ష్మి, శకుంతల, రాణి. మిత్రుల పేర్లు వచ్చేసి రవి, రాజా, రంగనాథ్, కిరణ్, శ్రీకాంత్. క్రింది బొమ్మల పేర్లను రాయండి. ఆ పదంలో సొంత వాక్యాన్ని రాయండి. నక్క జిత్తుల మారిది. నిచ్చెన, మా ఇంటి డాబాకు వెళ్ళాలంటే నిచ్చెన వేసుకొని వెళ్ళాలి. ముగ్గు, మా ఇంటి ముందు ప్రతిరోజు రంగురంగుల ముగ్గులు వేస్తారు. బస్సు, మా ఇంటి ముందు ప్రతిరోజు బస్సు బయలుదేరుతుంది. పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిది. పట్టుచీర, పెళ్లికి శుభకార్యాలకు పట్టుచీరలను కొంటాము. క్రింది ఇచ్చినటువంటి 2 పదాలను ఉపయోగించి వాక్యాలను రాయండి. బస్తా, బియ్యం. ఇంటికి ప్రతి నెల బియ్యపు బస్తా వస్తుంది.
కత్తెర బట్టలు, టైలర్ బట్టలను కత్తెరతో కట్ చేస్తాడు. ఇల్లు సున్నము, భోగి పండుగలకు వచ్చినప్పుడు ఇంటికి సున్నం వేస్తారు. చెట్లు పండ్లు, మా తోటలో ఉండేటువంటి చెట్లలోని పండ్లు మంచి రుచిగా ఉంటుంది. పెద్దలు నమస్కారము, పెద్దలకు నమస్కారం అందించడము మన సంస్కారము. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. సూరయ్య చూసినటువంటి వింతలోకం ఎలా ఉంది? సూరయ్య చూసిన వింతలోకము రత్నరాసులు, భవనాలు, బంగారుమయము, జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి, పక్షులు మాట్లాడుతున్నాయి, పాములు తోకపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో వింతలు మాయలను చూశాడు సూరయ్య. మల్లమ్మకు వచ్చినటువంటి సందేహం ఏమిటి? చివరికి ఏమైంది? మల్లమ్మ చివరిలో వేలాడుతూ ఉంది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దదిగా ఉంటాయి అని అడిగిందనమాట. అని పైవారిని అడిగింది. వారు తమ పైవారిని అడిగారు. చివరకు ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది. సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దదిగా ఉంటాయని చేతులు చాచాడు. అంతే, అందరూ కింద పడ్డారు, సూరయ్యతో సహా. క్రింది చిత్రం ఆధారముగా కథను రాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బొమ్మ ఆధారంగా ఒక కథను రాస్తున్నాము. రోడ్డు పక్కన ఒక ముసలావిడ, ముసలాయన వెచ్చమెత్తడం కనిపించారు. ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళు బడికి తీసుకుని వెళ్ళేటువంటి టిఫిన్ బాక్సును వాళ్ళకి ఇచ్చారు. మంచినీళ్లను కూడా ఇచ్చారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సహాయం చేసే అలవాటు పిల్లలలో రావాలి. పదజాలము, తోటకు సంబంధించినటువంటి పదాలను రాయండి. పూలు, తోట, కాయలు, పండ్లు, కూరగాయలు, నీళ్లు, మొలకలు, తోటమాలి. ఈ పాఠంలో మెలమెల మెరవడము అనేటువంటి పదం ఉన్నది కదా. మెలమెల ఇలాంటి పదాలు మరికొన్ని రాయండి. తళతళ, పెళపెళ, నరనర, టపటప. ఈ క్రింది పదాల వరుసలో ఒక పదం వేరుగా ఉన్నది, దాన్ని గుర్తించండి. చిక్కుడుకాయ, గుమ్మడికాయ, తలకాయ, బీరకాయ. తలకాయ అనేటువంటిది. తర్వాత వచ్చేసి ఏనుగు, గుర్రం, గాడిద, చిలుక. చిలుక వచ్చేసి పక్షి. ఆకాశం, మొసలి, చుక్కలు, చంద్రుడు. ఇవన్నీ వచ్చేసి నక్షత్రాలు. ఒకటి వచ్చేసి జంతువు. భాషను తెలుసుకుందాము. ఈ క్రింది పదాలను చదవండి. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలను రాయండి. చుట్టము, ద్విత్వాక్షరాలు వచ్చేసి చుట్టము, వెన్న, బిడ్డ, బుద్ధి. సంయుక్తాక్షరము శుభ్రము, త్యాగము, నిద్ర, శాశ్వతము. క్రింది వాక్యాలను చదవండి. విశేషణ పదాలను గుర్తించి రాయండి. ఎర్ర మందారము దండ తెచ్చారు, ఎర్ర. జింక వేగముగా పరిగెత్తుతుంది, వేగముగా. చింతకాయలు పుల్లగా ఉంటాయి, పుల్లగా. మా బడిలో విశాలమైనటువంటి ఆట స్థలము ఉన్నది, విశాలమైన. క్రింది వాక్యాలను ఇచ్చినటువంటి వాటిలో బ్రాకెట్లలో ఇచ్చిన విశేషణాలను చేర్చి మరలా రాయండి. ఇక్కడ వచ్చేసి పొట్లకాయ పొడవుగా ఉన్నది, పొట్లకాయ చాలా పొడవుగా ఉన్నది. అక్క పెళ్లి చేశారు, అక్క పెళ్లి ఘనంగా చేశారు. అమ్మ లడ్డూలు చేసింది, అమ్మ తీయని లడ్డూలు చేసింది. మా ఊరిలో చెరువు ఉన్నది, మా ఊరిలో పెద్ద చెరువు ఉన్నది. రాజు పాట పాడాడు, రాజు మంచి పాట పాడాడు.